ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాల్టి ఎపిసోడ్లో మనం ట్రెండీ అండ్ అలానే ట్రెడిషనల్ కలెక్షన్ రెండిటి కాంబినేషన్ చూడబోతున్నామండి. అంటే రుద్రాక్ష చైన్స్ అండ్ అలానే ఫ్యాన్సీ బీట్ చైన్స్ కలెక్షన్ రెండిటి కాంబినేషన్ చూడబోతున్నాము. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, లేదా మన చెన్నై జ్యువెలర్స్కి మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. అందమైన రుద్రాక్ష చైన్ ఇప్పుడు మనం చూస్తున్నామండి. డిఫరెంట్ మోడల్ అండి, మీరే చూడొచ్చు. లుక్ అదంతా కూడా కంప్లీట్గా మనకి ఎంత డిఫరెంట్గా ఉందో. అంటే ఆ రుద్రాక్షలు అదంతా కూడా మనకి ఎక్కడ ఆ ట్రెడిషన్ మిస్ అవ్వకుండా అట్ ది సేమ్ టైం లుక్ కూడా మనకి చాలా అందంగా ఉండేటట్టు ప్రతి రుద్రాక్షకి కూడా మనకి దాని మీద గోల్డ్ తోటి మైన్యూట్ డిజైన్స్నిచ్చి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. అండ్ లాకెట్లో కూడా మనకి త్రిశూలం డమరుకంతో పాటు మళ్ళీ చిన్న రుద్రాక్షని ఇచ్చారండి. అండ్ అలానే మిగతా పార్ట్ అంతా కూడా మనకి స్వరూస్కి సీజర్స్ తోటి చాలా అందంగా అయితే డిజైన్ ఇచ్చేసారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూసేద్దాము ఈ రుద్రాక్ష మోడల్ చైన్ని. ఇలా బ్యాక్ సైడ్ నుంచి కంప్లీట్ డిజైన్ మీరు చూడొచ్చండి. ఇదేంటంటే మనకి లెంతీగా ఉంటుంది కాబట్టి హుక్ అన్నది ఇవ్వలేదు, మనం డైరెక్ట్ అలా మెడలోకి వేసేసుకోవచ్చు. సో ప్రతి రుద్రాక్ష మీద కూడా మనకి బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారండి. ఇలా మనకి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్ చూడొచ్చు. ఒకటేమో ఇలా మనకి సైడ్కి క్రాస్గా ఇలా లైన్ లాగా వచ్చింది. ప్రతి రుద్రాక్షకి పైన కింద ఇలా క్యాప్ డిజైన్ ఇచ్చారండి. అండ్ పైన వచ్చేసి మనకి ఈ డిజైన్ ఉంటే ఇక్కడ చూడండి, ఇది మనకి ఇంకొక కంప్లీట్ డిఫరెంట్ డిజైన్, ఇలా రౌండ్ డిజైన్ లాగా తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి ఇదిగోండి ఇలా రౌండ్ లాగా తీసుకొని దాంట్లో ఓంకారాన్ని ఇచ్చారండి. ఎంత బాగుందో చూడండి, ఇలా ఓంకారాన్ని తీసుకున్నారు. అందులోనూ రెండు సైడ్స్ అండి, అటు ఇటు రెండు సైడ్స్ ఇచ్చారు మనకి, ఫ్రంట్ అండ్ బ్యాక్. మళ్ళీ మనకి ఇలా రౌండ్ డిజైన్, కర్వ్, డిఫరెంట్ డిజైన్ అండి ప్రతి దాని మీద కూడా. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. అండ్ అక్కడ వచ్చేసి మళ్ళీ ఓంకారాన్ని ఇచ్చారు. మళ్ళీ ఇక్కడంతా కూడా ఇలా రౌండ్ డిజైన్, మళ్ళీ ఇలా మనకి ఇలా క్రాస్ లైన్ డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు లాకెట్ పార్ట్ చూద్దామండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ లాకెట్ దగ్గర హుక్ని ఇచ్చారండి, వెనకాల మనకి హుక్ని ఇవ్వలేదు, ఇందాక నేను చెప్పాను కదా. సో ఇక్కడ మనం ఇలా తీసేసుకొని వేసుకోవచ్చు అనమాట, లేదా మనకి లెంతీగా ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అలా కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ హుక్ తీసుకున్నారు, దీని కింద మనకి ఇలా ఓవల్ షేప్ లాగా తీసుకున్నారండి. దాని లోపల ఇలా త్రిశూలాన్ని తీసుకున్నారు బిగ్ సైజ్లో. మొత్తం అంతా మనకి సీజర్స్ తోటి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడేమో డమరుకాన్ని ఇచ్చారు అండ్ ఇక్కడేమో శివలింగాన్ని తీసుకున్నారండి. ఆ శివలింగం మధ్యలో మనకి మళ్ళీ రుద్రాక్షని ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి రొటేట్ కూడా అవుతుందండి. ఇదిగోండి ఇలాగా కంప్లీట్ మనకి ఇలా రొటేట్ కూడా అవుతుంది రుద్రాక్ష. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ కింద ఈ పార్ట్ అంతా కూడా మళ్ళీ మనకి స్వరోస్కి సీజర్స్తో వచ్చిందండి. అండ్ ఇక్కడ నుంచి అంతా కూడా మళ్ళీ సేమ్ మోడల్ అండి. అటు సైడ్ ఏదైతే మోడల్ వచ్చిందో ఇక్కడంతా కూడా ప్రతి రుద్రాక్ష మీద మనకి ఓంకారం కావచ్చు, రౌండ్ డిజైన్, ఇంకొకటి కర్వ్ డిజైన్, ఇలా డిఫరెంట్ డిజైన్స్ని ప్రతి రుద్రాక్ష మీద తీసుకున్నారు. ఈ చైన్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 31.3 గ్రాములు అండి, 31.3 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 26.8 గ్రాములు, 26.8 గ్రామ్స్. బ్యూటిఫుల్ బ్లాక్ రుద్రాక్షలతోటి మనకి అందమైన చైన్ అండి. సో జనరల్గా మనం రుద్రాక్ష కలర్ మనకి తెలుసు, లైట్ మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇందాక కూడా ఒక చైన్ మనం చూసాము, బట్ ఇది వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ మోడల్ అండి. మనకి బ్లాక్ రుద్రాక్షలతోటి చాలా అందంగా ఉంది. ఆ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డెఫినెట్లీ మనకి ఆ లుక్ అన్నది చాలా అందంగా ఉంటుంది. అదే కాంబినేషన్లో ఈ లుక్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. సో దీని మీద ఏంటి అంటే మనకు అక్కడక్కడ ఇలా ఎస్ లెటర్ లాగా అండ్ మధ్యలో డమరుకాలు అండ్ అలానే మనకి ఓంకారం తీసుకున్నారు ఆ రుద్రాక్షల మీద. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ రెండు రుద్రాక్షల మీద ఇలా ఎస్ లెటర్ని తీసుకున్నారు, రౌండ్ డిజైన్ తీసుకొని దాంట్లో ఎస్ లెటర్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఇలా మనకి జస్ట్ ప్లెయిన్గా రౌండ్ డిజైన్ లాగా తీసుకున్నారు. అండ్ మళ్ళీ ఇలా ఓంకారాన్ని తీసుకున్నారండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఇలా ఓంకారం ఉంటుంది. అండ్ మళ్ళీ మనకి ఇలా ప్లెయిన్గా, అండ్ ఆ తర్వాత మళ్ళీ సేమ్ అండి ఇలా రెండు ఎస్ మోడల్స్, మళ్ళీ మనకి ప్లెయిన్గా, మళ్ళీ రెండు ఎస్ మోడల్స్ ప్లెయిన్గా, అండ్ ఆ తర్వాత ఇలా ఓంకారం డిజైన్ ఉంటుంది. సో ఇదే ప్యాటర్న్ మనకి కంటిన్యూ అవుతుందండి, ఒకటి ప్లెయిన్గా మళ్ళీ రెండు ఎస్ మోడల్స్. అండ్ ఇక్కడ మాత్రం మనకి సెంటర్లో చక్కగా డమరుకాన్ని తీసుకున్నారు త్రిశూలంతో, మధ్యలో మనకి ఓంకారంతో, అండ్ అలానే కింద మనకి స్వస్తిక్ సింబల్ కూడా తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇలాగా రెండు ఎస్ లెటర్స్, మళ్ళీ ఇలా ప్లెయిన్గా ఉంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ ఓంకారాన్ని తీసుకున్నారండి, మళ్ళీ ప్లెయిన్గా, అండ్ దెన్ మళ్ళీ రెండు ఎస్ లెటర్స్. ఇలా కంప్లీట్ చైన్ అంతా కూడా ఇదే ప్యాటర్న్ మీరు చూడొచ్చండి. ఈవెన్ ఇటు సైడ్ కూడా అంతా సేమ్ ప్యాటర్న్ వస్తుంది. సెంటర్లో మనకి అటు సైడ్ ఎలా అయితే డమరుకం వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా డమరుకం, త్రిశూలం, ఓంకారం, స్వస్తిక్ సింబల్, అండ్ ఆ పైన అంతా కూడా మళ్ళీ సేమ్ డిజైన్ ప్యాటర్న్. ఈ చైన్ గ్రాస్ వెయిట్ 37 గ్రాములు అంటే 37 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 32.3 గ్రాములు, 32.3 గ్రామ్స్. ఈ బ్యూటిఫుల్ చైన్ మనకి అందమైన పర్ల్స్తో వచ్చిందండి.
అండ్ సెంటర్ పార్ట్ అంతా కూడా మనకి బిగ్ సైజ్ బాల్స్ని తీసుకున్నారు. అసలు ఎంత రాయల్ లుక్లో ఉందో. అండ్ అటు సైడ్ అంతా కూడా మనకి బిగ్ సైజ్ ఎమరాల్డ్ బీడ్స్ని తీసుకోవడం వల్ల లుక్ అయితే ఫెంటాస్టిక్గా ఉందండి. అసలు మనకి ఫ్యాన్సీ శారీస్ కావచ్చు, ట్రెడిషనల్ శారీస్ కావచ్చు, దేనిపైకైనా సరే సెట్ అయిపోతుందండి ఈ టైప్ మోడల్ అన్నది. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ హుక్ తర్వాత మనకి ఇలా బిగ్ సైజ్ ఎమరాల్డ్ బీడ్ తీసుకున్నారండి. తర్వాత అంతా కూడా మనకి 4 లైన్స్లో ఇలా బ్యూటిఫుల్ పర్ల్స్ వచ్చాయండి. పర్ల్స్ కలర్ కూడా చూడండి, మనకి వైట్ కాకుండా మంచి క్రీమీ టెక్స్చర్లో రాయల్ లుక్లో ఉంది. కంప్లీట్ మనకి ఇక్కడ సెంటర్ పార్ట్ వరకు కూడా పర్ల్స్ వస్తాయండి. అండ్ ఇక్కడ ఈ బాల్స్ డిజైన్ అసలు అమేజింగ్ అండి. ఇది చూడండి, ఇలా మనకి ఆ తామర పువ్వు డిజైన్ అంటాం కదా, సో ఆ డిజైన్ని తీసుకున్నారు. మొత్తం యాంటిక్ స్టైల్లో భలే అందంగా ఉందండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇలా బిగ్ సైజ్ బాల్ డిజైన్ని తీసుకున్నారండి. పైన కింద ఇలా డైమండ్ డిజైన్స్ తోటి సెంటర్లో లైన్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి మధ్యలో అంతా కూడా ఇలా రోజ్ ఫ్లవర్స్ లాగా డిజైన్ తీసుకున్నారు, పైన కింద లీవ్స్ తోటి. అండ్ సెంటర్ పార్ట్ వచ్చేసి ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి, ఇలా మనకి మొత్తం క్రీపర్ స్టైల్ లాగా తీసుకున్నారండి. ఇది సెంటర్ డిజైన్ అనమాట. అండ్ ఇటు సైడ్ అంతా మళ్ళీ సేమ్ అండి, ఇలా మనకి ఫ్లవర్ డిజైన్, ఇక్కడ డైమండ్స్, అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా లోటస్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా 4 లైన్స్లో పర్ల్స్ని తీసుకొని ఈ పార్ట్ అంతా కూడా ఒక బీట్, మనకి బిగ్ సైజ్ ఎమరాల్డ్ బీట్, మళ్ళీ ఇలా బాల్, ఒక బిగ్ సైజ్ ఎమరాల్డ్ బీట్, మళ్ళీ ఇలా ఈ డిజైన్, మళ్ళీ ఎమరాల్డ్ బీట్ని తీసుకున్నారు. పైన అంతా కూడా మళ్ళీ పర్ల్స్తో ఉంటుంది. ఈ చైన్ గ్రాస్ వెయిట్ 30.7 గ్రాములు అండి, 30.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 7.5 గ్రాములు, 7.5 గ్రామ్స్. సో ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ రాయల్ లుక్ చైన్ అండి. మనకి బిగ్ సైజ్ క్రాఫ్టెడ్ ఎమరాల్డ్స్ అండ్ అలానే బాల్స్ కూడా మనకి బిగ్ సైజ్లో లవ్లీ డిజైన్స్తో తీసుకున్నారు. అండ్ లాకెట్ పార్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ మనకి ఇలా ఒక రౌండ్ డిజైన్ తీసుకున్నారండి, తర్వాత ఇలా పర్ల్, అండ్ మధ్యలో మనకి ఇలా ఒక బర్డ్ డిజైన్ తీసుకున్నారండి. అంటే మనకి కంప్లీట్ ఇలా ఫ్లవర్ విచ్చుకోకుండా ఒక మొగ్గలాగా ఉంటుంది కదా, సో ఆ టైప్ ఆఫ్ డిజైన్ ఇక్కడ తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి పర్ల్, అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా లోటస్ ఫ్లవర్, మనకి తామర పువ్వు డిజైన్ లా తీసుకున్నారు. మళ్ళీ చిన్న పర్ల్, అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా బిగ్ సైజ్ బాల్ వచ్చిందండి. ఇక్కడ అంతా కూడా మనకి ఇలా ఎలిఫెంట్ డిజైన్స్, పైన అంతా ఇలా క్రీపర్ స్టైల్ తీసుకున్నారు. మళ్ళీ మనకి పర్ల్, ఇలా ఎమరాల్డ్ వస్తుంది దాని తర్వాత. సో ఈ ఎమరాల్డ్ మీద కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ని క్రాఫ్ట్ చేశారండి. ఇలా క్రాఫ్టెడ్ ఎమరాల్డ్ డిజైన్ మనకి బోత్ సైడ్స్ కూడా ఉంటుంది, పైన కింద కూడా ఇలా క్యాపింగ్ తోటి. మళ్ళీ మనకి ఇలా బిగ్ సైజ్ బాల్ అండ్ ఎమరాల్డ్ ఆల్టర్నేటివ్గా మనకి సెంటర్ పార్ట్ వరకు ఉంటుందండి. సెంటర్ పార్ట్లో పైన వచ్చేసి ఇలా లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారు. అండ్ కింద మనకి ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చి పైన కింద ఎంత డిఫరెంట్ డిజైన్ ఉందో చూడండి మనకి. సో రెగ్యులర్ డిజైన్ కాకుండా చాలా కొత్తగా ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక షెల్ లాగా పైన కింద తీసుకొని మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. అండ్ దీని మీద కూడా క్రాఫ్టింగ్ అంతా చూడండి, అసలు కింద కూడా మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ప్రతి మైన్యూట్ డీటెయిల్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఇటు సైడ్ అంతా సేమ్ డిజైన్ అండి, మనకి ఎమరాల్డ్ అండ్ బాల్ ఆల్టర్నేటివ్గా వస్తే పైన అంతా కూడా ఇలా ఫ్లవర్స్ అండ్ పర్ల్తో ఉంటుంది. ఈ చైన్ గ్రాస్ వెయిట్ 23.5 గ్రాములు అండి, 23.5 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 10.8 గ్రాములు, 10.8 గ్రామ్స్. ఈ బ్యూటిఫుల్ చైన్ మంచి సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్తో వచ్చిందండి. పైన నుంచి మనకి పర్ల్స్ తీసుకున్నారు, తర్వాత లోటస్ ఫ్లవర్ డిజైన్, ఎమరాల్డ్స్ వచ్చింది. అండ్ లాకెట్ పార్ట్ వచ్చేసి వినాయకుడి డిజైన్ తోటి బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. హుక్ నుంచి ఇలా కంప్లీట్ మనకి పర్ల్స్ని తీసుకున్నారండి. రాను ఇలా సైజ్ అన్నది మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా పెద్ద సైజులో మనకు ఒక 2 పర్ల్స్ని తీసుకున్నారు. వీటి తర్వాత కింద వచ్చేసి ఇలా లోటస్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. యాంటిక్ స్టైల్లో మనకి తామర పువ్వు డిజైన్ అయితే వచ్చేస్తుంది. అండ్ దీని కింద మనకి 2 ఎమరాల్డ్ బీడ్స్ తీసుకున్నారు. ఈ 2 ఎమరాల్డ్స్ తర్వాత మనకి ఇలా ఒక డిఫరెంట్ బాల్ డిజైన్ తీసుకున్నారండి. దీని మీదంతా కూడా ఇలా లీవ్స్ లాగా వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. అండ్ దీని కింద మళ్ళీ మనకు ఒక 2 ఎమరాల్డ్ బీడ్స్ తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి. చూడండి ఎంత అమేజింగ్గా ఉందో. అండ్ లాకెట్ పార్ట్ వచ్చేసి పైన మనకి ఇలా మళ్ళీ ఫ్లవర్లా తీసుకున్నారు. కింద మనకి ఇక్కడ వినాయకుడు డిజైన్ వచ్చిందండి. ఇది బోత్ ద సైడ్స్ ఉంటుందండి లాకెట్కి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా మనకి సేమ్ అనమాట. ఇటు కూడా వినాయకుడు డిజైన్ వచ్చి, అండ్ కింద వచ్చేసి మనకి ఇలా ఒక అమ్మాయి అబ్బాయి డిజైన్ని తీసుకున్నారండి. చాలా డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ అండి. మనకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు డిజైన్ ఇక్కడ తీసుకున్నారు. కింద మళ్ళీ ఇలా చిన్న పర్ల్ బీడ్స్ని ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ అంతా సేమ్ డిజైన్ అండి. ఇలా ఫ్లవర్, ఎమరాల్డ్ బీట్, మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ డిజైన్,
అండ్ ఇక్కడ నుంచి అంతా పర్ల్స్తో ఉంటుంది. ఈ చైన్ గ్రాస్ వెయిట్ 23.3 గ్రాములు అండి, 23.3 గ్రామ్స్, అండ్ నెట్ వెయిట్ 11 గ్రాములు 11 గ్రామ్స్. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ రుద్రాక్ష చైన్స్ అండ్ అలానే ఫ్యాన్సీ బీట్ చైన్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. మన లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.